హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ టెక్ తెలుగు ఛానల్. సో ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న తక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్తో మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా పర్ఫెక్ట్గా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో సో నేనైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో సూపర్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా లైట్ మసాలాతో సో మనకి ఇంట్లో దొరికిన వాటితోనే మనం హ్యాపీగా చేసుకొని తినొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏంటి ఎలా అనేది ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను, చూసేయండి. సో వాటర్ అయితే మనం ఒక గ్లాస్ రైస్కి ఒక 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్లో సో కొత్తిమీర, పుదీనా, పులావాకు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2 పచ్చిమిర్చి, సో ఒక 3 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అండ్ లెమన్ అనమాట. సో కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్లో అయితే ముందు వాటర్ అయితే పెట్టాను. సో అవి మరిగిన తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూసారా రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. సో పాత బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. సో నేను బాస్మతి బియ్యం, పాత బియ్యం అయితే మనకు రైస్ చాలా మంచిగా అవుతుంది కదా. సో మనం 70% ఉడికిన తర్వాత మనం బియ్యం అనేది సో రైస్ అనేది మనం పక్కకైతే తీసుకోవాలన్నమాట. సో చూసారు కదా అది మెతుకులానే కనిపిస్తుంది. సో ఎక్కువ అయితే ఉడికించుకోకూడదు. 70% ఉడికించుకుంటే మిగతా 30% మనకు నార్మల్గా దమ్ చేసినప్పుడైతే సో ఉడికిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎగ్స్ అయితే ఒక 4 ఎగ్స్ బాయిల్డ్ చేసేసి పెట్టుకున్నాను. సో చూసారు కదా. సో నాకు కావాల్సిన ఎగ్స్ వరకు నేనైతే బాయిల్డ్ చేసి పెట్టుకున్నాను. సో దానికి ఏం చేయాలంటే మనం అలా 4 వైపులా మనం ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. సో అలా ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం మిక్స్ చేసిన అది ఏదైతే ఉంటుందో గ్రేవీ ఏదైతే ఉంటుందో సో దానికి పట్టేసి మంచిగా ఉంటుందన్నమాట. సో నేనైతే స్టవ్ మీద సర్వ్ అయితే పెట్టేశాను. సో దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి ముందు ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని సో మనం 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా. సో మీరు ఇంట్లో రైస్కి తగ్గట్టు సో ఇంట్లో ఉన్న మనుషులకు తగ్గట్టు మీరు ఎగ్స్ కానీ రైస్ కానీ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒక 1/2 కేజీ కూడా కాదు, జస్ట్ ఒక 1/2 కేజీకి తక్కువే అనమాట. సో మేము ముగ్గురమే కాబట్టి ఒక 1/2 కేజీ అనమాట. సో 1/2 కేజీకి తగ్గట్టు నేను ఒక 4 ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అవి మనం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం రోస్ట్ అవ్వాలి. ఎగ్ అనేది రోస్ట్ అయ్యి కొంచెం ఆ ఉప్పు కారం అనేది దానికి పడితే ఏమవుతుందంటే సప్పదనం అనేది మనకు ఉండదు ఎగ్. సో చూసారు కదా అది ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకొని సో ఇప్పుడు ఎగ్స్ అన్నీ మనం పక్కకు తీసేసుకొని సో అదే ప్యాన్లో ఒక ఒక 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. సో అదే ఆయిల్లో మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో దీనికి ఏం అవసరమే లేదండి. ఎగ్ దమ్ బిర్యానీకి అసలు ఏం వెజిటేబుల్స్ ఏం అవసరమే ఉండదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాక సో మసాలా దినుసులు అంటారు కదా, చెక్క, లవంగ, షాజీరా, పులావాకు, సో వాటికి అవి మసాలా దినుసులు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. సో అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో బాగా ఫ్రై అయిపోయినాక నేను ఆల్రెడీ ఒక 5-6 టమోటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ టమోటా ప్యూరీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదేనండి. సో ఎగ్ బిర్యానీకి టమాటా ప్యూరీ వేస్తేనే మనకు గ్రేవీ మంచిగా ఉంటుందన్నమాట. సో ఒక 5-6 టమాటాలు అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. సో కొంతమంది ఏం చేస్తారంటే టమాటా చిన్నగా చాప్ చేసి కూడా వేసుకుంటారు. సో అలా వేసుకునే కంటే ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందబ్బా. సో చూసారా నెక్స్ట్ వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసాను. సో బేసిక్గా మనం స్టార్టింగ్లోనే ఆనియన్ ఫ్రై అయిపోయినాక వేసుకోవాలి. సో మర్చిపోయాను అనమాట. సో టమోటా ప్యూరీ వేసాక అది కొంచెం ఫ్రై అయిపోయాక వేసాను. సో ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, సో గరం మసాలా కొంచెం వచ్చేసి బిర్యానీ మసాలా. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అసలు ఎక్సలెంట్గా కుదిరిందనమాట. చాలా టేస్ట్గా ఉంది. సో మనకు బిర్యానీ మసాలా అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్గా బిర్యానీ మసాలా మనం యాడ్ చేసుకోవాలి. సో ఒక 1/2 చెక్క లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం మిక్సర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా. సో టమాటా ప్యూరీ అనేది మనకు ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. సో టమాటా ప్యూరీ నుంచి మనం అలా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా ప్యూరీ కదా కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది.
సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని, సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ మనము గ్రేవీలో ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చూసారా, సో నెక్స్ట్ వచ్చేసి అజినమోటో అనమాట. సో కొంచెం మన టేస్ట్ ఇంక్రీజ్ చేయడానికి అది కంపల్సరీగా వేయాల్సిన ఐటము. సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కప్పు కర్డ్ అయితే వేసాను. సో చిక్కటి కర్డ్ అనమాట, చాలా బాగుంటుంది. సో అవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో గ్రేవీలో సాల్ట్ ఎక్కువ అవసరం లేదు. సో ఆల్రెడీ మనం రైస్ ఉడకపెట్టేటప్పుడే, బాయిల్డ్ చేసేటప్పుడే మనం రైస్లో మనకు బిర్యానీకి తగినంత సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకుంటాము. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ కాకుండా గ్రేవీకి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకంతా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయో, సో ఆ ఎగ్స్ని వేసేసుకొని అవి కూడా దాంట్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఉంటే, సో ఆ గ్రేవీ అనేది మనకి ఎగ్స్కి మంచిగా పడుతుందన్నమాట. సో ఫైనల్గా చూసారా, గ్రేవీ అయితే ఎగ్స్కి పట్టేసింది మంచిగా. సో మనం రైస్ ఆల్రెడీ బాయిల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, 70% బాయిల్ చేసి పెట్టుకున్నాం. సో రైస్లో మెయిన్ ఇంపార్టెంట్ సాల్ట్ మాత్రం మర్చిపోకండి. మనం రైస్ ఉడకపెట్టేటప్పుడే ఒక 3 టేబుల్ స్పూన్స్ 3 or 4 టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్ అయితే నేను వేసుకున్నాను. సో మనం రైస్ నోట్లో పెట్టుకుంటే సో ఎలా ఉండాలంటే కొంచెం సాల్టీనెస్ ఉండాలన్నమాట. సో అప్పుడే మనకు ఏ బిర్యానీ అయినా పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది మనకు మంచిగా సరిపోతుంది. సో చూసారు కదా, సో గ్రేవీ అంతా మనకు కిందే ఉండింది. సో పైన అయితే మనం బాయిల్ చేసుకున్న రైస్ మొత్తం వేసేసుకుంటున్నాము. సో చూసారా ఎంత పలుకుగా కనిపిస్తుందో మీకు రైస్ అనేది. సో అలా మొత్తం వేసేసుకోవాలి. సో నార్మల్గా 2 లేయర్స్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో నేను వండేది కొంచెమే కాబట్టి సో ఒక్క లేయర్తోనే మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కుంకుమ పువ్వు ఉంటుంది కదా, సో ఆ కుంకుమ పువ్వు అయినా యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో కనుక మిక్స్ చేసుకొని సో పైన వేసుకుంటే మన గార్నిష్కి చాలా బాగుంటుంది కదా. సో అంతేనండి. సో ఇప్పుడు మనం దమ్కి అయితే రెడీ చేసేస్తున్నాం. సో చూసారు కదా, మనము 70% మనం మగ్గించుకున్నాం కాబట్టి మిగతా 1 గ్లాస్ వాటర్తో మనం చుట్టూ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీడియం టు సిమ్లో పెట్టేసుకొని దమ్ చేసేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఒక 10-15 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో దమ్ చేసేసాను. ఎక్సలెంట్గా తయారైంది. చూసారా అసలు ఎంత బాగుందో అసలు. సో చూసారా, అసలు ఒక్క బియ్యం గింజ అనేది ఒక్కటి కూడా మనకు విరగలేదు. సో ఎక్సలెంట్గా వచ్చింది. సో ఎంతమందికి ఇష్టం ఎగ్ దమ్ బిర్యానీ అంటే? నాకైతే చాలా ఇష్టం అనమాట. సో చూసారా, చాలా టేస్టీగా సింపుల్గా, అసలు ఇంగ్రీడియంట్స్ మనం మసాలా అయితే చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేసాము. సో మా కుశల్ బాబు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాడనమాట. సో సండేస్ కాదు కానీ ప్రతి వీక్ చేయను, కానీ ఇంతకీ 2 వీక్స్కి వన్స్ ఖచ్చితంగా చేసుకుంటాను. సో హ్యాపీగా సర్వ్ చేసేసుకొని నేను కుశలు అమ్మ హ్యాపీగా ఆనియన్ పెట్టేసుకొని దాంట్లోకి రైతా కూడా ప్రిపేర్ చేశాను. సో పెరుగులో ఆనియన్స్ అవన్నీ వేసేసి రైతా కూడా చేసేసుకున్నాను అనమాట. కుశల్ బాబు నా ప్లేట్ చూపిస్తుంటే నా ప్లేట్ చూపి నన్ను చూపి అని గోల చేస్తున్నాడు. సూపర్ ఉందంటున్నాడు, తినకముందే సూపర్ అంటున్నాడు. సో చూసారా, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.